కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో. వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీళ్ళు వంచేది ఎంత అంటే 1,17,630 ఎకరాలు. అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం 586 ఎకరాలు మాత్రమే తీసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను, గాలి మాటలు మాట్లాడతలేను. ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1,52,00,000 ఎకరాలకి మేము వేస్తే ఇవాళ 1,50,00,000 ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. ఇలా సాక్షిలో నేను చూసిన. మరి 1,50,00,000 ఎకరాలకు మీరు ఇస్తే కొండందవి ఎలుకలు పట్టినట్టు తుగ్లక్ లెక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా? అంటే కేవలం 1.38% మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీలో ఏం అబద్ధాలు ఆడినావు? ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలని వృధా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు. మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు? నీ 2 లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే హార్డ్లీ 200 కోట్ల రూపాయలు కావు, 2,000 కోట్ల రూపాయలు కావచ్చు. సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే 2,000 కోట్లు ఎక్కడ? ఇవాళ ఆ 2,000 కోట్లు కూడా ఖచ్చితంగా అవి కూడా రైతులే. నువ్వు లంగదందా చేసి అన్ని అబద్ధాలు పెట్టి చెప్తా ఉన్నావు. కానీ మరి నీ 22,000 కోట్లు అని చెప్పినావు. మరి 22,000 కోట్లు ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు మీలక్క తుగ్లక్ పనులు చేయడు. కేసీఆర్ గారు ఏ పని చేసినా పగడబందీ చేస్తారు. ఇలా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఏ రైతుని కూడా రైతు భరోసా కోసం వచ్చి ఇలా అప్లికేషన్లు పెట్టుకొని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇలా ఆఫీసులో చుట్టూ ఏ ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు ఒక్క రైతుని కూడా ఆఫీసులో చుట్టూ తిప్పలేదు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే ఇలా టింగ్ 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 అని కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఆ రోజు రైతుల అకౌంట్లలో పడ్డాయి. నీలక్క రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ పాలన ఏనాడు కేసీఆర్ గారు చేయలేదు. నువ్వు పెద్ద జోకర్ వైపోయినావు, ఒక తుగ్లక్ వైపోయినావు. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిన్ను చూస్తూ ఉంది, నవ్వుతూ ఉన్నారు నిన్ను చూసి. అసలు నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పేదేంది, నువ్వు చేసేదేంది అని ఇలా పబ్లికే నవ్వుతూ ఉన్నారు. ఇలా స్వయంగా మీరు చూడొచ్చు. ఇలా రైతు బంధుని 15,000 రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టలేదా? ఇలా భూమి లేని ప్రతి రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది నీ మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి భూమి లేని యావరేజ్గా ఇదే 10,000 లెక్క తీసుకుంటే ఇంటూ 119 వేయండి. వాళ్ళందరికీ ఎందుకు వేస్తలేవు? మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేవో జవాబు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు మీరు బాగా అతి తెలివి అనుకుంటున్నారు. బాగా తెలివి ఉన్నది మాకు, మేము ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాం. కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు. నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు. ఇది ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు. ఇలా నీకే సిగ్గుండాలి. ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు. ఇకనన్నా అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఇజ్జత్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి పెద్ద ఇలా రియాలిటీ షో అయినట్టు ఇవాళ ఇంకొకటి చాలా పెద్దగా అయింది. ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా కవర్ చేయాలి, మీరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు. కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే, ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే, 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇలా స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కన్గోల్ గారు
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకి ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోలుకి ఇలా ప్రజలు గిప్ప 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 గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు, తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు? సంవత్సరం అయింది మీరు వచ్చి, సిగ్గు అనిపిస్తలేదా నీకు? నువ్వు అధికారంకి వచ్చి ఏడాది దాకా ఇది 3వ సీజన్ నడుస్తుంది. ఈ 3వ సీజన్లో రైతు బంధు నువ్వు ఎందుకు వెయ్యలే రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం, కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్నేమన్నాడు, 26 తారీఖున మీకు జనవరి 26 తారీఖున రైతు బంధు ఏమైనా టక్ ఇవాళ జనవరి 26 తారీఖున మీకు టకీ అని మీ అకౌంట్లో పడతాయి రైతు బంధు అని చెప్పినావు. నీ టకీ ఎక్కడ పోయింది? నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్?